హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. మనలో చాలా మందికి నైట్ టైం ఫుడ్ తినాలని కోరిక అయితే ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ముందు గుర్తు వచ్చేది ఈట్ స్ట్రీట్ మాత్రమే. సో ఈ ఈట్ స్ట్రీట్ వచ్చేసి 11 to 12 ఈ టైంలో క్లోజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత పరిస్థితి ఏంటి, అదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నైట్ 12 తర్వాత మన విజయవాడలో ఫుడ్ ఎక్కడ దొరికిద్దో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఇప్పుడే ఒక లైక్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బెన్ సర్కిల్ నుండి వారధికి వెళ్లే దారి ఉంది కదా, అక్కడ మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ నుండి సర్వీస్ రోడ్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే మీకు కనబడుతుంది గౌరీ శంకర్ మీల్స్ అని. ఏంటి భయ్యా మెస్ అంటున్నావు, దీనిలో మీల్స్ దొరికిద్ది, మనకు బిర్యానీ కానీ అలాంటివి కావాలనుకుంటున్నారా? ఇక్కడ మనకి బిర్యానీ, బగారా రైస్ ప్రతిదీ దొరికిద్ది. వెజ్, నాన్ వెజ్, పీతలు కానీ, రొయ్యలు కానీ, ఫిష్ కానీ, చికెన్, మటన్ ఏదైనా దొరికిద్ది. నైట్ 3 దాకా అయితే మనకి ఇది ఓపెన్ లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మనం ఇంతకు ముందు అయితే మీల్స్ లొకేషన్ చూపిస్తాం. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్ లో వచ్చేసి మనం ఏం చూడబోతున్నాం అంటే ఇప్పుడు టిఫిన్స్ చూద్దాం. కొంతమంది అడుగుతారు మనకి లైట్ గా కావాలి, హెవీగా ఏం వద్దు అంటే, వాళ్ళ కోసం నేను ఒక టిఫిన్ స్పాట్ కి అయితే వచ్చేసాను. దీని లొకేషన్ వచ్చేసి మనకి ఏలూరు రోడ్ కొత్త వంతెన దగ్గర అయితే ఉంటుంది భయ్య. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఆపోజిట్ లోనే మనకు ఉంటుంది. ఈ సైడ్ వస్తే ఇక్కడ మనకి టిఫిన్స్ అయితే దొరుకుతాయి. మార్నింగ్ 4 కి 3:30 ఆ టైంలో కూడా మీరు వస్తే ఇక్కడ మనకి టిఫిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అట్టు కానీ, దోశ కానీ, పూరి కానీ, బజ్జి కానీ ఏదైనా తినండి. మన వీడియోని ఒక లైక్ చేయండి. సో సెకండ్ ప్లేస్ కూడా చూస్తాం. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మన విజయవాడ ఏలూరు రోడ్ బాటా షోరూమ్ ఉంది కదా, బాటా షోరూమ్ కి ఆపోజిట్ లోనే శివ 4 AM బిర్యానీ అయితే ఉంటుంది. నమ బెంగళూరు కోసుకొట్టే బిర్యానీ. ఇక్కడ మనకి 24 hours ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మనం ఈ వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉందో చూసి నేను ఇక్కడ ఫుడ్ కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను. నైట్ టైమ్స్ లో ఫుడ్ తినడానికి విజయవాడలో ప్రతి ఒక్క ఏరియా చూస్తాం కదా, దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా మన విజయవాడ బస్ స్టాండ్. ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉంటారు, సో అందుకని ఇక్కడ కూడా ఉండిద్ది శంకరన్న కోడి పలావ్. ఇక్కడ మనకి చికెన్ కర్రీ, చికెన్ జాయింట్, గోంగూర చికెన్, ఇంకా చికెన్ ఫ్రై, ఇలా మనకి చాలా డిషెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి భయ్య. ఒక్కసారి మీరు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదరగొట్టింది. వీడియో మొత్తం చూసారు కదా భయ్య. ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్క ఫుడ్ ప్లేస్ అయితే చూపించాను. మీల్స్ కానీ, టిఫిన్స్ కానీ, బిర్యానీ కానీ, బగారా రైస్ కానీ ప్రతిదీ చూపించాను. వీడియో అయితే చూసారు కదా. మన వీడియోని మీరు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పైన మన ఎంటీ బ్లాగ్ ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మీకు అప్డేట్ ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. కలుద్దాం మరొక వీడియోలో. అంతవరకు బాయ్ గాయ్స్.